చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం మున్సిపాలిటీ చైర్మన్ గిరి కోసం అధికార ప్రతిపక్ష పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. 3.5 ఏళ్ల క్రితం జరిగిన కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో గత వైసీపీ ప్రభుత్వం అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన తనయుడు ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిల వ్యూహంతో కుప్పం మున్సిపాలిటీని కైవసం చేసుకున్నారు. ఇక 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగా కుప్పం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ టీడీపీలో చేరేందుకు తన కౌన్సిలర్ చైర్మన్ పదవికి రాజీనామా చేయడంతో చైర్మన్ కుర్చీ ఖాళీ అయింది. కుప్పం మున్సిపల్ చైర్మన్ కుర్చీ కోసం రాష్ట్ర ఎన్నికల అధికారి ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేయడంతో రాజకీయాలు రసవత్రంగా మారాయి. కౌన్సిల్ పై పట్టు కోసం అధికార ప్రతిపక్ష పార్టీలు క్యాంపు రాజకీయాలకు తెరతీశాయి. టీడీపీ వైసీపీలకు చెందిన ఒకరిద్దరు తప్ప మిగిలిన వారంతా రహస్య కాంపులకు వెళ్లిపోయారు. 2 శిబిరాలు ఎన్నికల కోసం మోహరించాయి. కుప్పం మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికల ఉత్కంఠకు ఈ నెల 28న తెరపడనుంది. ఇక సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం మున్సిపాలిటీ చైర్మన్ గిరి కోసం అధికార ప్రతిపక్ష పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. 3.5 ఏళ్ల క్రితం జరిగిన కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో గత వైసీపీ ప్రభుత్వం అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన తనయుడు ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిల వ్యూహంతో కుప్పం మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు. సుధీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైనటువంటి కుప్పంలో ఈ యొక్క మున్సిపల్ సంబంధించినటువంటి చైర్మన్ పదవికి ప్రస్తుతం ఖాళీ ఉండడంతో ఇక్కడ పూర్తిగా అటు వైసీపీకి సంబంధించి ఇటు టీడీపీకి సంబంధించిన వాళ్ళంతా కూడా ఒకరొకరు బారాబెర్రీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికీ అధికార పక్ష పార్టీ వ్యూహాన్ని కూడా పన్నుకున్నప్పటికీ కుప్పం మున్సిపల్ అధికార పార్టీయా లేదంటే ప్రతిపక్షం ఉందా అనేటువంటి దిశలో 2 హోరాహోరీన పోటీ పడుతున్న చెప్పుకోవచ్చు. మరోవైపు తక్షణమే రక్షణ కోర్టు వైసీపీకి సంబంధించినటువంటి ఎవరైతే ఎమ్మెల్సీ ఉన్నారు భరత్, వీరంతా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే ఈ యొక్క వార్డు మెంబర్లు ఉంటారో వీళ్ళంతా కూడా పూర్తి సురక్షితంగా ఉంచాలని కూడా పోలీసులను ఆచరించడం జరిగింది. 3.5 సంవత్సరం పాటు కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో గత వైసీపీ ప్రభుత్వం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన తనయుడైనటువంటి మిథున్ రెడ్డి వ్యూహంతో కుప్పం మున్సిపాలిటీ మొత్తం కూడా కైవసం చేసుకున్నారు. అయితే ప్రస్తుతం జరిగినటువంటి 2024 ఎన్నికల తర్వాత తీసుకున్నట్టయితే ఎవరైతే మున్సిపల్ చైర్మన్ గా ఉన్నటువంటి వైసీపీలో ఉన్నటువంటి సుధీర్ ఉన్నాడో ఇతను టీడీపీలో చేరేందుకు తన కౌన్సిలర్ అలాగే చైర్మన్ పదవి కూడా రాజీనామా చేసి కుర్చీ కూడా ఖాళీ అయినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 6 నెలలు ఖాళీగా ఉన్నటువంటి చైర్మన్ కుర్చీ కోసం ఈ రోజు రాష్ట్ర ఎన్నికల అధికారి ఉత్తర్వులు జారీ చేయడంతో కుప్పం మున్సిపల్ పీఠం టార్గెట్ చేసుకుని ఈ రోజు 2 పార్టీల వ్యూహం పొందుకుంటున్నది. మొత్తం కూడా ఈ రోజు ఈ యొక్క కుప్పానికి సంబంధించి 25 వార్డులు ఉండగా ఇందులో 16 వార్డు కౌన్సిలర్ స్థానానికి చైర్మన్ పదవి డాక్టర్ సుధీర్ రాజీనామా చేయడంతో కేవలం 24 కౌన్సిలర్లు మాత్రమే ఉన్నారు. ఇందులో తెలుగుదేశం పార్టీకి సంబంధించి 10 మంది కౌన్సిలర్లు ఉండగా వైసీపీకి సంబంధించి 14 మంది కౌన్సిలర్లు ఉన్నా ప్రస్తుతం కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీ 10 మంది కౌన్సిలర్లు ఉండడంతో నియమావళి ప్రకారం తీసుకున్నట్టయితే 14 మంది కోరం ఉండాలి. అయితే ఇందుకు సంబంధించి ఇప్పటికే మున్సిపల్ కౌన్సిలర్లంతా కూడా హాజరయ్యి అధిక ఓట్లు వచ్చిన వారికి చైర్మన్ పదవి వేతం దక్కించుకునేటువంటి నేపథ్యంలో బారావరిలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మిగిలిన నలుగురు ఎవరనేటువంటి పదవి ప్రశ్నార్థకంగా ఉంది. దీనిపైన పూర్తిగా అయితే పార్టీ ఇటు అధికార పార్టీకి వస్తారా లేదంటే ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైసీపీలోనే అలాగే మిగిలిన వారు కూడా కొనసాగుతారన్నటువంటి నేపథ్యం చూసుకున్నప్పటికీ ఈ యొక్క చైర్మన్ పదవికి రేపు ఎన్నికలు జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సుధీర్.